అడుగుతున్నాను, ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? మన లారీల్ని చెక్ పోస్ట్ దాటకుండా పట్టుకున్నదెవడు? మన సరుకు పట్టుకున్నదెవడు తెలిసిందా? ఇన్నాళ్ళు మనం ఈ కొండవీటి ప్రాంతాన్ని చేసుకున్నాం. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని మన గుప్పెట్లోకి తీసుకొని ఎర్ర చందనాన్ని, పులి చర్మాలను, ఏనుగు దంతాలను, ఎర్రటి యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిల్ని విదేశానికి ఎగుమతి చేస్తూ వేల కోట్లు సంపాదించాం. రే తమ్ముడు, ఇన్నాళ్ళు మన స్మగ్లింగ్ దందాలను అడ్డుకున్న ఆఫీసర్ లేడు, మనల్ని పట్టుకున్న పోలీసుడు లేడు. కానీ ఫస్ట్ టైం ఈ వీరమలకే ఛాలెంజ్ చేసిన ఆ సింహాన్ని ఒక్కసారి కసి తీరా చూసి గట్టిగా గంటగా నరకాలని కోరికగా ఉందిరా. అన్నా, వాడి పేరు విజయ్. ఈ సిటీకి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంట. ఏమిటి పోలీస్ ఆఫీసరా? మనల్ని పట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాలని వచ్చే మన పెంపుడు పులులకు ఆహారమైన ఆ కెప్టెన్ ప్రభాకర్ గారి కన్నా పోటుగాడా ఈ ఇన్స్పెక్టర్ విజయ్ గాడు? అన్నా, వాడు పోటుగాడే కాదు, రాటు తెలియన రుస్తమంట. మనలాంటి స్మగ్లర్లతో సర్కస్ చేయించి సెంట్రల్ జైలు పంపించిన సింహమాట. వాడు విక్రమార్కుడైనా వీరముడైనా ఈ వీరమలతో తలబడితే ప్రాణాలు వదులుకోవాల్సిందే కానీ ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. అన్నా, వాడు మన సరుకునే పట్టుకోవడం కాకుండా మనల్ని కూడా పట్టుకొని సెంట్రల్ జైల్లో అప్పగిస్తారని నాకే ఛాలెంజ్లు విసురుతున్నాడు, ప్రగత్భాలు పలుకుతున్నాడంట. ఆ ఇన్స్పెక్టర్ గాడు మనల్ని పట్టుకునేంత మగాడా? అయితే వాడికి గోరీ కట్టి ఈ అగోరికి ఎదురొచ్చే వాడికి ఎవరికైనా ఇదే గతి పడుతుందని తెలిసేలా చేస్తాను. అన్నా, ఆ ఇన్స్పెక్టర్ గాడి చావుతో మన పవర్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. మరో ఆఫీసర్ ఈ గడ్డ మీద అడుగు పెట్టాలంటే ప్రాణభయంతో చచ్చిపోవాలి. రే తమ్ముడు, వెళ్ళి వాడు ఎక్కడున్న పట్టుకొని తీసుకురా. వాడు చావు కేకలు ఈ కొండవీడి ప్రాంతం మొత్తం వినపడాలా. వాడు అరుపులతో పరుగులు పెట్టాలా. వాడు ఆర్తనాదాలతో ప్రాణభిక్ష పెట్టమని మన కాళ్ళు పట్టుకోవాలా. సరే అన్నా, వెళ్ళొస్తా. నమస్తే వీరమల్లు. హలో వీరమల్లు. జితేంద్ర, వీరేంద్ర, వెల్కమ్. వీరమల్లు వీరప్పన్ వారసుడిలా ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో అక్కడికి పెట్టి ఈ కొండవీటి ప్రాంతాన్ని కైవసం చేసుకున్నావు. దందాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో ఈ స్మగ్లింగ్ సిండికేట్ కి మహారాజులు ఎదిగావు. నీ దారి కట్టొచ్చిన ఆఫీసర్ తలలు తెగనరికి ప్రభుత్వాన్ని కొరగరాని కొయ్యగా తయారయ్యావు. నిన్ను పట్టుకోవాలని చూస్తున్న ఈ 3 రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు ముచ్చబడలు పట్టిస్తున్నావు. జితేంద్ర, వీరేంద్ర, వీరిద్దరు నాకు 2 కళ్ళతో సమానం. ఆనాడు పోలీసుల కాల్పుల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను రక్షించి
నాకు ఎంతో మేలు చేశారు. అలాంటి మీరు నాకు ప్రాణమిత్రులతో సమానం. వీరమల్లు, ఎక్కడో జేబు దొంగతనాలు, బ్యాంకు రాబడీలు చేసుకుంటే మమ్మల్ని చేరదీసి మీకు పార్ట్నర్లుగా చేసుకున్నాం. వీరమల్లు, మీలాంటి వ్యక్తిని మేము మర్చిపోలేము. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. వీరేంద్ర, ఆనాడు పోలీసుల కాల్పుల్లో గాయపడిన నన్ను కాపాడి నా ప్రాణాలను నిలబెట్టిన ప్రాణమిత్రులు. అటువంటి మన మధ్య రుణాలేమిటి, రుణశేషాలేమిటి? వీరమల్లు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాం. సింగపూర్కి పంపించవలన కన్యకున్న పేరు కంటే వెళ్తుండగా వాడెవడు అటాక్ చేసి వాళ్ళని తీసుకెళ్లి మన వాళ్ళను అరెస్ట్ చేశాడంట వాడు. ఈ వీరమల్లును ఎదిరించాలంటే ఆ దైవానికే ధైర్యం చాలదు. నా అలికిడి వింటే ఆర్మీ జవాన్లు సైతం హడలెత్తిపోతారు. నా తాటికి తట్టుకోలేక కలెక్టర్లు సైతం కంట్రీ వదిలి పారిపోతారు. అలాంటిది మన మనుషుల్ని అరెస్ట్ చేసేంత మగాడు ఎవడు వాడు? వీరమల్లు, ఈ కొండవీడి ప్రాంతంలో జరుగుతున్న మటర్లు, మానభంగాలు, అమ్మాయిల మిస్సింగ్లు అరికట్టడానికి ఈ ప్రభుత్వం స్పెషల్ గా నియమించిన ఏఎస్పీ అశోక్ అంట వాడు. అయితే ఆ అశోక్ గాడి ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిందే. అంతేకాదు వీరమల్లు, మనల్ని చూస్తే పోసుకునే ఈ కొండవీడి ప్రజలకి మనమంటే భయం బాగా తగ్గిపోయింది. ఆ కొండవీడి రాజాగాడిని దేవుళ్ళ పూజిస్తున్నారు, దైవంలో భావిస్తున్నారు. కొండవీడి సింహం, కొండవీడి సింహం అసలు ఎవడు వాడు? ఎక్కడుంటాడు? మన స్మగ్లింగ్ వ్యాపారాలను అడుగడుగుడునా అడ్డు తగులుతున్న ఆ కొండవీడి సింహాన్ని ఇక బ్రతకడం వెళ్ళలేదు. వీరమల్లు, మన స్మగ్లింగ్ లారీలు చెక్ పోస్ట్ పై వెళ్తున్నాయని ఆ ఇన్స్పెక్టర్ విజయగడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడేనంట. వాడు కావాలనే మనకు దొంగ దెబ్బతీస్తున్నాడు, మనకు అడుగడుగున అడ్డుపడుతున్నాడు. ఒక పక్క కొండవీడి సింహం, మరో పక్క ఈ విజయ్ గాడు, ఇప్పుడు ఈ అశోక్ గాడు మన స్మగ్లింగ్ వ్యాపారాలకు అడుగడుగున అడ్డు తగులుతూనే ఉన్నారు. వదలను. ఆ ముగ్గురిని ముక్కలుగా నరికి ముక్కోటి దేవతలకు నైవేద్యంగా పడవేస్తా. ఈ వీరమల్లు దమ్మేంటో తెలిసేలా చేస్తా. వీరమల్లు, ఇప్పుడే వెళ్ళి ఆ కొండవీడి సింహం ఎవరో కనిపెడతాం. వాడితో కబడ్డీ ఆడి నీ ముందు నిలబెడతాం. వెళ్ళండి. అయితే వస్తాం.
కొండవీడి సింహాన్ని కల్లారా చూడాలని కసితీరా చంపాలని కలలుగా అంటున్నావు. అది ఈ జన్మకు జరగదు. ఎవడ్రా నువ్వు? ఈ స్మగ్లింగ్ సమ్రాట్ భయంకర్ బుల్లెట్ వీరమల్లు స్థావరంలోకి వచ్చి సింహంలో గర్దిస్తున్నావు. సాహసవీరుడిగా శపథాలు చేస్తున్నావు. సీమలో పుట్టిన సింహాన్ని, సమరంలో దిగిన సమరసింహాన్ని, రౌడీల పాలిట సింహాన్ని, అరాచక శక్తులను అంతం చేసే ఆంధ్ర సింహాన్ని, దుష్ట శక్తుల్ని దండించే తమ్మన్న సింహాన్ని, టోటల్ గా ఇలాంటి క్రూర మొగాలను కళ్ళ గర్భంలో కలిగే కొండవీడి సింహాన్ని. ఎంత ధైర్యం రా నీకు? నా స్మగ్లింగ్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి దొంగ దెబ్బతిస్తుందే కాక నా చీకటి వ్యాపారాలను సర్వనాశనం చేస్తూ నన్నే చంపుతానని ఛాలెంజ్ చేస్తావా? నిన్ను అర నిమిషం కూడా బ్రతకనివ్వనురా. నిన్ను అడ్డంగా నరికి అమ్మోరి తల్లికి బలిదానం చేస్తా. వీరమల్లు, ఆ చావే నన్ను చూస్తే భయపడి చేస్తుంది. నా పేరు వింటే ఆ మృత్యు దేవతకి ముచ్చెమటలు పడతాయి. ఆ బ్రహ్మరాతనే కాలరాయగల కాలకయ్యుండి నీలాంటి సింహపుత్రులతో చెడుగుడులాడగల
రావణాసుణ్ణి, రక్తం త్రాగి పెరిగిన రౌడీ బుల్లెట్ ని, రక్తపాతాలు సృష్టించే రావణాసుణ్ణి, చెలరేగే సింహంలా చెలరేగాలని చూడకు. నా చేతిలో చచ్చిపోతావు. ఏ వీరమల్లు, నీ పాపం పండిన రోజు ఎంతటి గొప్పవాడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సింది. చేసిన పాపం ఎవరిని ఊరుకోదు. ఇది ఆ దైవ నిర్ణయం. నీ పతనం ప్రారంభమైంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. నీకు ముందుంది ముసళ్ళ పండగ. రేయ్, ఈ దేశమే దోపిడీదారుల రాజ్యంగా మారిపోయిందిరా. నాలాంటి అగత్యాలు చేసే అగంతుకులు అండదండలు లేకుండా ఈ దేశాన్ని పరిపాలించలేరు, ఈ రాష్ట్రాన్ని శాసించలేరు. ఇదిరా ఈ దేశ దుస్థితి. దీన్ని మార్చాలని చూస్తే మట్టిలో కలిసిపోతావు. రే వీరమల్లు, ఒక ఎన్టీఆర్, ఎందరో మహానుభావులు మహనీయులు మంచి పనులు చేసి ఎంతమంది పేద ప్రజలు గుండెల్లో గుడి కట్టుకున్నారు. కానీ చెడు చేయాలని చూసిన చరిత్రహీనులకు చావు తప్పలేదు. రేయ్, కుట్రలు కుతంత్రాలు పన్నే ఈ కథన రంగంలో కాలు పెట్టాను. నాలాంటి రాక్షసులు రాజ్యాలు ఏలుతున్న ఈ లోకంలో మంచి చేసినంత మాత్రాన మహాత్ముడి కావురా. రే వీరమల్లు, నీ మంచి కోరి చెబుతున్నా, మరోసారి ఈ అమాయక ప్రజలు జీవితాలతో ఆడుకుంటే, ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూసినా చంపేస్తా, అడ్డంగా నరికేస్తా. రేయ్, నిన్నిక వదిలిపెట్టను రా. నా గండ్రగొడ్లతో నిన్ను ఎంత చూస్తాను. రే వీరమల్లు, నీ స్మగ్లింగ్ సామ్రాజ్యం పునాదుల్ని కుక్కటి వేలతో సహా పెగిలించి ఆ పునాదుల్లో నిన్ను వస్తా. ఏ రాజా, నీ చావు నా చేతుల్లోనే ఉందిరా. కాసుకో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అందే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం.
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం ఆరాధగోలేమో రాగం తీసే తీరాసలిలేమో ప్రాణం తీసే చదువే ఆరాధం అయినా పరువే గోవ్యాధం కొంగే బంగారం కొంగే సింగారం చూసి నవలకం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసి నీ సంతకం నీ కళ్ళల్లో మాయమస్కా కొట్టి నేరెళ్ళన గాలి చక్కా ఎక్కి అదిగో ఆకాశం తారా సఖితో సావాసం మన ఇద్దరి కసి ముద్దుల రసముద్దుల బిడ్డే నిదురోయిన తొలి జన్మల సొదలిప్పుడు పొదలడిగిలే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసి నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసి నవాలకం తుమ్ము ఒళ్ళంత తిమ్మిరాయనమ్మో అంతులాడవయ్యో సంక్రాంతి దయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం ఆ భయంకర బేతాళుడు బందిపోటు వీరుడు వీరమల్లుకి ముద్దుల తమ్ముణ్ణి కాళీ మహంకాళీనే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ కొండవీటి ప్రాంతంలో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారాల గురించి ఏదో ఆధారాలు సేకరించి పోలీసులకు అప్పగిస్తున్నామంట. మీ అన్నయ్య మినిస్టర్ జయదేవ్ కలిసి కుమ్మక్కయ్యి ఈ కొండబిట్ట ఫ్యాక్టరీలో మీరు చేస్తున్న అక్రమాలను ఆగడాలను అరికట్టడానికేరా? మర్యాదగా ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోండి. ఎంతో మంది గిరిజన ఆడపిల్లల్ని మీరు నాశనం చేసేదే కాకుండా మీలాంటి వారిని ఊరికి వదినా పాపం లేదు. మాలాంటి రాక్షసులతో పెట్టుకుంటే మొలతాళ్ళున్న మొగాళ్ళే భయపడతారే. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వేం చేస్తావే? నరకాసుని వధించిన సత్యభామ కూడా ఒక ఆడదేరా. మహిషాసుని వధించిన దుర్గాదేవి కూడా ఒక ఆడదే. అంతెందుకు నీలాంటి వెధవని కన్నది కూడా ఒక ఆడదే. అది గుర్తు పెట్టుకో. అలాంటిది ఆడది నీకు ఆఫ్టరల్ గా కనిపిస్తుందా? నువ్వు కాళికగా మారినా దేవతగా మారినా మాలాంటి కిరాతకులతో పెట్టుకుంటే పతనం అయిపోతావు. నీలాంటి వెధవ బెదిరింపులకు భయపడే రకాన్ని నేను కాదురా. భయపడం కాదు బంగారం, బుద్ధగిస్తున్నా. బుద్ధిగా వింటే బాగుపడతావు, లేదంటే వల్లకాటికి పోతావు. మహంకాళి, నీ
నీలాంటి రౌడీలు బెదిరిస్తే బెదిరిపోయే అంత పిరికిదాన్నైతే నేను కాదు. ఈ కవిత ఆడది ప్రాణం పోతుందన్నా లెక్క చేయదేమో కానీ మానం మానం మంట కలిసిపోతుందంటే కన్నీటితో కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. అన్ను వదిలిపెట్టమని. వద్దు, నా దగ్గరికి రావద్దు. అయితే ఈ ఆటపాటలతో నన్ను ఆనందపరచు. ఆర్కెస్ట్రా వద్దు. వాటేసుకుంటే నువ్వు కరిసేసుమా రేగిపోతాను రెచ్చిపోతాను రేగానే చిత్తు పెడతాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా నచ్చింది నా పొగరే గిచ్చింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది కాకు వేయనా మత్తుగా గమ్మత్తుగా చచ్చిపోయాక తలుచుకుంటాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా
బలపు నీకుంటే నా వరస చూడాలి బలపు నీకుంటే నా వరస చూడాలి ముద్దులివ్వనా మోతగా ఎదలోతుగా ముడుపులెన్నైనా తీర్చుకుంటాను బొల్లెట్ట ఉంది నీకు వయ్యారమ్మా రేగానే చిచ్చు పెడతాను బొల్లెట్ట ఉంది నీకు వయ్యారమ్మా ప్రాంతంలో జరుగుతున్న హత్యలు అగాధ్యాయులు అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాల సేకరించి మిమ్మల్ని హృదయంలో పెట్టించడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఏసీపీ అశోక్ రే అశోక్, మమ్మల్ని కటకటాల్లో పెట్టించాలని చూసిన ఎంతో మంది ఆఫీసర్లు డ్రెస్ లేకుండా పోయారు. అడ్డుగోలుగా వాగితే నీకు కూడా అదే గతి పడుతుంది. ఇలాంటి ఆగ్రహుడి చేతిలో చావడానికి ఈ అశోక్ అసమర్థుడు కాదురా, కడుపున పట్టిన పల్లాసి పాడిరా. పిచ్చ పిచ్చగా వాగితే నీ పంబ రేగిపోతుంది, నీ పక్కన పిండి పిల్లి అయిపోతాయి. రే అశోక్, బాక్స్ ఆఫీసర్లను బద్దలు కొట్టి బుల్లెట్లో దూసుకుపోతున్నావు. నీ దూకుడు తగ్గించుకుంటే చాలా మంచిది, లేదంటే ఈ భూమి మీద బతకడం కష్టం. ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలోకి ఈ అశోక్ భయపడడం తెలియదురా బ్లడీ ఫ్లూల్. ఎదురొచ్చేవాడు ఎమకింకురైనా కాల గర్భంలో కలిసిపోవాల్సిందే. రే అశోక్, ఎక్కడ నుండి వచ్చిందిరా నీకింత ధైర్యం? దమ్మున్న మొగాడిలా నన్నేటి కొట్టాలని చూస్తున్నావు? చెల్లెల ముందు తెగు చూపిన అల్లూరు వారసులా విర్రవీగుతున్నావు. ఆ అమరవీరుల రక్తపుదారులు చిందించి ప్రాణాలు బలంగా పెట్టి సంపాదించిన స్వాతంత్రాన్ని తూట్లు పడుస్తూ ఎంతో మంది పేద ప్రజల మరణ ప్రాణాలతో ఆటలాడే నీలాంటి నర్రూప రాక్షసుల్ని నామరూపాల్లాగా చేయకుండా వదిలేయడమేనా నా ధ్యేయం. రే అశోక్, నీ ఆశయం, నీ సంకల్పం, నీ చిరకాల స్వప్నం నెరవేరటానికి ఇది రామరాజ్యం కాదురా, నాలాంటి రాక్షసులు వెళ్తున్నా రాక్షస రాజ్యం. ఇందులోకి దిగితే బలవటం తప్ప బ్రతకడం చాలా కష్టం. రే మహంకాళి, నీలాంటి రాక్షసుల్ని రామరాజ్యంగా మార్చడానికి రా ఈ అశోక్ అంతిమ పోరాటం సాగిస్తుంది. రే అశోక్, ఈ మహంకాళి గాడి మగతనం ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నావు. రే మహంకాళి, ఈ అశోక్ కాలేజీ చేస్తే కలవరంతో గుండాకి చేస్తావు. అయితే రారా, ఈ మహంకాళి గాడి మగతనం ఏంటో నీకు రుచి చూపించి ఈ భూమి మీద లేకుండా చేస్తా. ఏ మహంకాళి, తండ్రులు తక్కువ తెగ ముచ్చట పడుతున్నావు. నీ ముచ్చట తీర్చి నీకు ముచ్చట్లు పట్టించకపోతే ఈ అశోక్ సత్తా ఏంటో చూపిస్తా. రారా అంటే రారా. అశోక్, సమయానికి వచ్చి దేవుళ్ళ నన్ను రక్షించావు. కవిత, ఇలాంటి రాక్షసుల్ని అన్నమాన్ జైల్లో వేసి ఆకలికి అల్లాడేలా చేస్తే గానీ బుద్ధి వస్తుంది కవిత. అవును అశోక్, ఆ జయదేవ్ గాడి అందదండలు చూసుకొని ఆ దేవరగాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. కవిత, అవును కవిత,
ఈ కొండవీడి ప్రాంతంలో జరుగుతున్న హత్యలకి అగాత్యాయులకి కారకులు వాళ్ళే. ఆనాడు ఫారెస్ట్ ఆఫీసర్ పరశురామ్ కేసుని టేకప్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ని అతని భార్యని చంపింది కూడా ఆ కిరాతకులే. ఏంటి ఏంటి అశోక్ నువ్వు మాట్లాడేది? ఆ రంజిత్ కుమార్ని కూడా చంపింది ఆ దుర్మార్గులేనా? అవును కవిత, వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించాను. త్వరలోనే వాళ్ళని సెంట్రల్ జైల్లో వేయించబోతున్నాను. అశోక్, వాళ్ళని ఎంత శిక్షించినా గానీ వాళ్ళని న్యాయవాదుల్ని కొనేస్తారు. న్యాయాన్ని నవ్వులు పాలు చేసి బయటికి వచ్చి ఆనందంగా దర్జాగా తిరుగుతారు. కవిత, ఆవేశపడకు, అదంతా కోర్టు చూసుకుంటుంది. అశోక్, అది సరే గాని నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పావు. ఇంతకీ నీ ప్రేమ విషయం ఆమెతో చెప్పావా లేదా? లేదు కవిత, చెప్పాలని మనసులో ఉంది, కానీ ఆ దేవత నా నిర్ణయం తప్పుపట్టి ఏమైనా చేస్తుందేమని కాస్త భయంగా ఉంది కవిత. ఎందుకు అశోక్ అలా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎవరో నాతో చెప్పు. నిజమా కవిత? అవును అశోక్, నువ్వు నాతో చెప్తే ఆమెతో మాట్లాడి నీ ప్రేమని ఒప్పిస్తాను. కవిత, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, నేను మనవాడాలనుకుంటుంది, నా గుండెల్లో గుడి కట్టి ఆరాధించాలనుకుంటుంది మరెవరినో కాదు కవిత, నా కళ్ళెదుట ఉన్న ఈ కవిత అనే దేవతనే. అశోక్, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది కళ నిజమా? నిజం కవిత, ఈ భయంకరమైన నిజాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోయాను. అశోక్, నన్ను క్షమించు. నాకు మాత్రం నీ పైన అటువంటి ఫీలింగ్సే లేవు. నేను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నాను. ఇట్స్ ఓకే కవిత, ప్రేమ అంటే ఇద్దరు మనసుల కలియిక. నా ప్రేమ గెలవకపోయినా పర్లేదు, కానీ నీ ప్రేమ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కవిత. కవిత కవిత కనిపించావే తారగా, కరుణించావే బేరిగా, వరమిచ్చావే ప్రేమగా, ప్రేమగా, ప్రేమగా. ఇలా వచ్చింది ప్రేమ, ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ. పండగల నవ్వింది ప్రేమ, ప్రియా గుండెలయ్య నవ్వంది ప్రేమ. ఇద్దరిలో ఇలా ఇద్దరమే ఇద్దరమేసే ప్రేమ. హరి కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా, మరో రాత్రి అయ్యావు ఉన్న కనక. సీతని చూస్తావు సిగ్గుపడంగా. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా, ఓసి కందిరీగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంది ప్రేమ, కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే కళ్ళ చీకటే నాకు ఆశ. అడ్డు చిందిన ఆగడే బావా, పెట్టుకోరని పూలరావా. సొగసే మోసుకున్న నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా, ఓసి కందిరీగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంది ప్రేమ, కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ.
పెదాలకు చేరెను పెళ్లికి చెందిన సౌందడి ముద్దులాగా రుచిల్చిన చెక్కిళ్లలో రచిల్చిన చేరాకలే వరించిన వారాలలో స్ఫురించిన శుభలేఖలై మనసే మను ఆడుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరిగా వేసుకోవే బాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుకుంది బొమ్మ ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు నారమ్మనేగా సుఖాలుగా మారిన ఇద్దరి ఒత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా కథే ఇక మారిందిలే గదే ఒకటవుతుందిలే కలిసిన కాలాలలో కలి నిజమైందిలే తొడివే తడి చేసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరిగా వేసుకోవే బాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుకుంది బొమ్మ నల్ల చీరలో అందమే చూసే నల్ల చీకలో నాకు ఆశ పట్టు చింపిన ఆగడి మావా తిట్టుకోరని పూలమాల సొగసే మోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరిగా వేసుకోవే బాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుకుంది బొమ్మ జయదేవ్ బాగున్నారా? జయదేవ్ నువ్వు మినిస్టర్ అయ్యాక మన అక్రమ వ్యాపారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రాష్ట్రం మన దందాలు దౌర్జన్యాలతో మన కబంధ హస్తాలతో నలిగిపోతుంది. జితేంద్ర వీరేంద్ర ఆనాడు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి రిగ్గింగ్లు చేయించారు. దొంగవాట్లు గుర్తించి నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారు. అలాంటి మీ మిత్రుని నేను ఎలా మర్చిపోతాను? జయదేవ్ నువ్వు ఎమ్మెల్యే కావడం కోసం ఎన్నో మటర్లు మానభంగాలు మారణహోమాలతో ఈ రాష్ట్రాన్ని అట్టుడికించాం. నీకు పోటీగా నిలబడిన ఆ ఓబులెట్ గాన్ని యాక్సిడెంట్ లో లేపేసి ఈ పోటీకి అడ్డు లేకుండా చేశాను. మీకు ఆ ముఖ్యమైన విషయం, రాబోయే ఎలక్షన్ లో నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తానని వీరమల్ల మాట ఇచ్చాడు. మీ ఇద్దరు అన్నదానిలో ఆ వీరమల్ల దయ నాపై ఉంటే చాలు, స్టేట్కి సీఎం అవుతాం గ్యారెంటీ. జయదేవ్ నువ్వు సీఎం కావడం కోసం ఎంత రథపథాన్ని సృష్టించి నిన్ను సీఎం గా చూడటమే మా లక్ష్యం. జయదేవ్ ఈసారి నిన్ను సీఎం గా గెలపటం ఆపటం
ఎవరి తరం కాదు, ఆ దేవుడి తరం కూడా కాదు. నీకు ఎదురుగా నిలబడిన వాడందరినీ వాడి నెత్తురుతో నీకు విజయం అందిస్తాను. ఈ జేడీఎస్ ఏమవుతాం ఖాయం. సరే చేద్దాం, మరి మేము వెళ్ళొస్తాం. రే జయదేవ్, అక్రమార్కులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని అంధకారం చేస్తుందే గాక అడ్డదారిలో సీఎం కావాలని పిచ్చి కలలు కంటున్నావా? ఈ స్టేట్ మినిస్టర్ అని తెలిసి కాబోయే సీఎం అని కూడా తెలిసి కూడా నన్ను ఆచరించి మాట్లాడతావా? ఎవరా నువ్వు? అన్నదాతల పాలిట ఆపద్బాంధవుణ్ణి, ఆపదలో ఉన్న ఆడవాళ్ళను కాపాడే అభిమన్యుణ్ణి, ఉదయించే సూర్యుణ్ణి, అస్తమించే చంద్రుణ్ణి, నీలాంటి అవినీతుల పాలిట అంతం చేయటానికి అవతరించిన కొండవీటి సింహాన్ని. కొండవీటి సింహంలో మారు వేషంలో తిరుగుతూ మా అక్కర వ్యాపారాల గురించి నాశనం చేస్తూ నువ్వేనన్నమాట. ఇప్పుడే నేను పోలీసులను పట్టించి నువ్వు జీవితాంతం జైల్లో గడిపేలా నేను చేస్తా. ఈ రోజుతో ఈ కొండవీటి సింహం కథ ముగిస్తా. రే జయదేవ్, ఈ కొండవీడి సింహం కదా ముగిస్తే ముగిసేది కాదురా. ఈ సమాజంలో అన్యాయం పేటరేగిపోయినప్పుడు అక్రమార్కులతో దందాలు దోపిడీలు చేసే నీలాంటి దుర్మార్గులను దండించడానికి ఈ కలియుగ కల్కి అవతారంలో కొండవీటి సింహం అవతరిస్తూనే ఉంటాడు. నువ్వు అవత పురుషుడు అయినా ఒక పురుషుడు అయినా మూలకాల్లో ఈ మృగంతా పెట్టుకుంటే నీకు ముప్పు తప్పట్రా. రే జయదేవ్, ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇప్పుడు మినిస్టర్ కాబోతున్నావు. మంచి మానవత్వంతో మంచి పనులు చేయి, మరో తరగం గుర్తుండిపోతుంది. 500 నోటుగా ముడిపోయే ప్రజలు ఉన్నంత కాలం నాలాంటి రౌడీ నాలాంటి నాయకులు అధికారం చేస్తారు. ఈ స్టేట్కి యుగాలుగా వస్తున్న ఆచారం. దీన్ని ఎవరు మార్చలేరు, ఎవరు అలా కాదు. ఈ ప్రజలు అవగాహన లేని అమాయకులే గాని అసమర్థులు కాదు. పాపాలు చేసే ప్రతి ఒక్కడికి ఏదో ఒక రోజు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెబుతారు. ఈ ప్రజల్లో ఆ చైతన్యం రావాలంటే, ఆ మార్పు రావాలంటే అసంభవం. అది జరగడం కూడా జరుగుతుంది. ఈ ప్రజలు ఇప్పుడిప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు. నిజమేదో అబద్ధమేదో, వాస్తవమేదో అవాస్తవమేదో కల్లారా చూస్తున్నారు. అవినీతిమయమైన ఈ బురద రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజమైన నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తెలివి ముచ్చటేస్తుండ్రా.
ఇస్తాను, మంచి లైఫ్ ఇస్తాను. నిన్ను ఒక నియోజకవర్గంలో నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తా. నీ రాజకీయ ఎత్తుగడల కోసం రంగులు మార్చే అవసరం వెళ్ళిన కాదురా. నాకు అవసరం లేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి, అమాయక ప్రజల్ని కాపాడటానికి ఈ కొండవీటి సింహం పేద ప్రజలకు అండగా ఉంటాడు. వచ్చిన అదృష్టాన్ని రే జయదేవ్, నీకు మర్యాదగా చెబుతున్నా, మరో వారం టైం ఇస్తున్నా. మనిషిలా మారతావో మృగంలా ఉంటావో ఆలోచించుకో. వస్తా. ఆ కొండవీటి సింహం నిన్ను వదిలిపెట్టరా. ఎవర్రా నువ్వు? నీనా నరమానవుడు అడుగు పెట్టలేని మరణ మందిరం, వేదాత్మలు పహార కాసే మృత్యు మందిరం, ఆ మృత్యు దేవతలకు చెమటలు పట్టించే మృత్యుంజయుడి రాష్ట్ర మందిరంలో ఉన్నావు. అది సరే, అయినా నన్నెందుకు బంధించి ఇక్కడికి తీసుకొచ్చారు? నీ అందంతో ఆడుకుందామని, నిన్ను కసి తీరు అనుభవిద్దామని, ఆ తర్వాత విదేశాలకు అమ్మేద్దామని. రే రాక్షసుడా, నీలాంటి మృగాల వల్లేరా ప్రేమను పొందే స్త్రీలు కూడా అన్యాయంగా అత్యాచారాలకి గురవుతున్నారు. అక్కడ నుంచి బయటికి రావడానికి గజగజలా ఒడిగిపోతున్నారు. అయినా ఆడదానిలా ఉండకుండా మా అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాల గురించి, అమ్మాయిల ఎక్స్పర్ట్ గురించి ఆధారాలు సేకరించి ఆ విజయగాడికి చేరవేస్తున్నావట. వాడు మమ్మల్ని అరెస్ట్ చేయాలని తెగ ఆరాట పడుతున్నాడట. అవునా? నీలాంటి నరరూప రాక్షసులను నడి రోడ్డు పైన ఉరి తీసిన పాపం లేదురా. వీరనారిలా పోజులు కొట్టకు, పైకి పంపిస్తా. రే, ఒక వీర సైనికుడిని దేశానికి అందించటం కోసం ఆ తల్లి పేగు ఎంత బాధపడుతుందో కాస్త ఆలోచించావా? కానీ నీలాంటి వాడికి కామంతో కళ్ళు మూసుకుపోతాయిరా. ఏమిటి రెచ్చిపోతున్నావు? ఇక నిన్ను వదలను. నీ సుకుమార సౌందర్యాన్ని నా సొంతం చేసుకుంటాను. వద్దు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. అయితే నీ ఆట పాటలతో ఈ ఈరమని ఆనందపరచు. అలాగే.
అలాగా నీవు నేను చూపురా నీవు నాకు రాజా మరి నీకు నేను రాజా నీకెంత చేరినా ఇంత చూపి నీ సంత చూడలేరా నీతో నాకు కలకాటరా నీ కౌగిలి నా కోటరా ఎట్లా నీతో నాకు కలకాటరా నీ కౌగిలి నా కోటరా అరసి మురిసి పొందురా నీవు నాకు రాజా మరి నీకు నేను రాజా ఎంత చేరినా ఇంత చూపి నీ సంత చూడలేరా నీవు నాకు రాజా మరి నీకు నేను రాజా ఎవడ్రా నువ్వు? స్వార్థపరుల గుండెల్లో సింహ స్వప్నాన్ని, అవినీతి పరుల గుండెల్లో అగ్ని పర్వతాన్ని, నవ్యాంధ్రుని కాపాడే నవయుగ నాయకుణ్ణి, ఆంధ్ర కోసం పాటుపడే అధినాయకుణ్ణి, టోటల్ గా నీలాంటి కరుడు కట్టిన క్రూర మగాలు అంతమొందించే కథానాయకుణ్ణి ఇన్స్పెక్టర్ విజయ్ రా. విజయ్, ఈ వీరమలతో దానం చేసిన వాడెవడు ఈ భూమి మీద పడినట్టు చరిత్రలో లేదురా. సాహసం చేసి నీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఏ వీరమల్లు, బరిలోకి దిగి బలవడానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ పిరికివాడు కాదురా. నీలాంటి వాళ్ళందరూ ఎంచెలు కూడా జైల్లో సింహాన్ని నిర్మించిన బెప్పుల సింహానిరా. విజయ్, ఈ వీరమలను ఢీకొట్టాలని కథల రంగంలో దూకిన వాళ్ళంతా పైకి పోయారు. నిన్ను అక్కడికే పంపిస్తా. రే వీరమల్లు, మర్యాదగా చెప్తున్నా, నువ్వు చేస్తున్న అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాలు, అతివల అక్రమ రవాణా అన్నీ వదిలేసి లొంగిపో. నీకు నా చేతుల్లో నీ ప్రాణాలైనా మిగులుతాయి. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కొండవీడి ఫారెస్ట్ కు పట్టిన
వదిలిస్తా. విజయ్, వీరులా విరవీగుతున్నా నిన్ను. ఈ వీరముల దమ్మేంటో తెలుసా? చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఒంటరిగా ఒక్కదాన్ని బయటికి వెళ్ళొద్దని? విజయ్, ఎంతో మంది చాలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ కొండవీటి ఫ్యాక్టరీకి తీసుకువెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా ఆ జయదేవుని ఆ ధర్మాన్ని పట్టుకోవాలని నేను వాళ్ళ వెంట వెళ్ళాను. అంతలోకి ఆ రౌడీ వెదలు కిడ్నాప్ చేసి నన్ను ఈ స్థావరానికి తీసుకువచ్చారు. కవిత, ఈ రోజు నేను రాకపోతే ఘోరం జరిగి ఉండేది. అవును విజయ్, తలుచుకుంటేనే నాకు భయంగాను బాధగాను అనిపిస్తుంది. కవిత, నువ్వు భయపడకు. ఆ విజయ్ గాడి, ఆ వీరమల్లు గాడి ఆగడాలు, ఆ జయదేవ్ గాడి అరాచకాలకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాను. త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి ఉరికమ్మం ఎక్కిస్తాను. విజయ్, నీ ఇలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉండబట్టే ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నారు. కవిత, నా తండ్రి కూడా సిన్సియర్ ఆఫీసర్లా పనిచేసి కొంతమంది దుర్మార్గుల చేతిలో అన్యాయంగా బలయ్యాడు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా నన్ను కొండవీడి సింహాన్ని తయారు చేసింది. ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి? ఆయన పేరు ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రంజిత్ కుమార్. విజయ్, నీ మనసులో ఇంత బాధ ఉందని నేను గ్రహించలేకపోయాను. కవిత, కష్టాలున్నాయని కర్తవ్యాన్ని మర్చిపోలేం కదా. విజయ్, నీ తల్లిదండ్రులకి నువ్వు ఒక్కడివేనా? ఇంకెవరైనా ఉన్నారా? లేదు కవిత, నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతన్ని కలవాలని ఆ కనిపించే దైవాన్ని చిన్నప్పటి నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాను. విజయ్, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీ అన్నయ్య నిన్ను కలుస్తాడు. థ్యాంక్ యూ కవిత. విజయ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. కవిత, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి విజయ్, చెప్పు. కవిత, ముందు నువ్వు చెప్పు. విజయ్, నేను ఒక మనసున్న మనిషిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ కవిత. ఐ లవ్ యూ విజయ్. పూల పూల జల్లో మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళే చెప్పగిల్లో మల్లి ఎల్లో మంచి తేనె కల్లో ఒళ్ళకొస్తే వయ్యారాలు ఇళ్ళకొస్తే సంసారాలు పగలే తారలు ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళే చెప్పగిల్లో మల్లి ఎల్లో మంచి తేనె కల్లో నచ్చే వయసులివి చలి సొగసులివి దొరికాయి దూరగా
ఎన్ని ఎల్లో గుళ్ళో పూల చల్లో మళ్ళీ ఎల్లో కల్లో మానవిల్లో తడి చేసే తేనె పెదవులివి రస పదవులివి తుడి చేస్తా ముద్దుగా పరువపు బాట పులుపుల కులాస తోట ఎండి ఎల్లో ఉండో పూల చల్లో మళ్ళీ ఎల్లో తల్లో బాణమిల్లో ఎన్ని ఎల్లో ఉండే చెప్పగిల్లో మళ్ళీ ఎల్లో అంటే తేనెకల్లో ఒళ్ళోకొస్తే వయ్యారాలు ఇళ్ళోకొస్తే సంసారాలు పగలే తారలు